సంక్రాంతి సంబరాల ముసుగులో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు స్పందించారు. ఎమ్మెల్యే ఆనందరావుపై బొమ్మి ఇజ్రాయెల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైఎస్సీపీ నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని కూటమి నేతలు సవాల్ విసిరారు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న బొమ్మి ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్సీ మన స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారి మీద అసత్య ఆరోపణలు చేయటం, చాలా దిగజారుడుగానైనటువంటి ఆరోపణలు చేశారు. దాని గురించి కౌంటర్ చేస్తూ అన్నీ కూడా అసత్య ఆరోపణలు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది. సరే, అలాగైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ కోడి పందాలు ఇవన్నీ కూడా వేసుదని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగి ఎవరో కూడా దీన్ని ప్రోత్సహించడం కానీ, ఎవరో డబ్బులు వసూలు చేయడం కానీ ఎటువంటి కూడా జరగలేదు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు గతంలో అంతకుముందు పనిచేసినప్పుడు కానీ 14-19లో కానీ ఇప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా ఈ కోడి పందాల విషయంలో కానీ, పేకాట విషయంలో కానీ ఎవరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అటువంటి అసత్యారోపణలు చేయటం చాలా చాలా శోచనీయం. అది తీవ్రంగా మేము కూటమి తరపున మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కోడి పందాలలో గతంలో ఎవరు వసూలు చేశారో ఏంటో అన్నీ కూడా ప్రజలకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. మరి ఆయన చరిత్ర చూసుకున్నట్టయితే మరి గతంలో ప్రెస్లోనూ వచ్చింది, పబ్లిక్ అందరికీ తెలుసు. ఈ తిరుపతి దేవస్థానం లెటర్స్ ఆయన ఎలాగా చేసాడు అనేది మన అందరికీ తెలుసు. మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈరోజు మీరు విమర్శించడానికి కానీ, లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో అభివృద్ధి పదంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు చిల్లర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకుని అనేకమైన కోట్లు స్కామ్ చేశారు ఆనందరావు గారు అని చెప్పని మీ ఇష్టాసారంగా నోరుందని మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం చేశారు అనేది, మీ గతం ఏంటో, మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ విధానం ఏంటో ఒక ప్రజా ప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయెల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి పదధ్యేయంగా నడుస్తున్న ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేలితే సహించేది లేదు. ఖబర్దార్,
వీర మహిళలతో సహా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇప్పుడు వరకు అన్ని గాలులు మేము తీసేసాం. ఇంకా ఏం చేస్తామన్నది భయపడి మీరు బ్రతుకుతూ మీడియా ముందు రావడానికి భయపడాలి. అలాగే ఇంకొకసారి మీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. గతంలో మా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా మీరు అదే మాట్లాడారు. అందరూ చాలా గట్టిగా చెప్పాం. ఇంకా జ్ఞానం లేకపోతే జ్ఞానం నేర్చుకోండి. అభివృద్ధి జరుగుతున్న చోట అభివృద్ధిని సహించండి. సహించలేకుండా ఉండకుండా ఉండాలని మనవి చేస్తూ ఇజ్రాయెల్ గారు ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ గారు అభివృద్ధి ప్రదాత ఆనందరావు గారిని విమర్శించే స్థాయి కాదు. అసలు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ అయ్యావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకున్నవాడు, నువ్వేమీ పార్టీలో కష్టపడిపోయి చెమట కొట్టేసి పదవి సంపాదించినోడు కాదు. మా ఆనందరావు గారు అలా కాదు. 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేసి గ్రామ స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగి ఒక ఎంపీటీసీగా పనిచేసి పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసి 4 సార్లు పోటీ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు మా ఆనందరావు గారు. ఆయన విమర్శించేటువంటి స్థాయి కానీ బతుకు కానీ నీది కాదు. ఒకప్పుడు నువ్వు కూడా బ్యాగ్లో కోడి పుంజులు పెట్టుకుని చేతక మోటార్ సైకిల్లో పందాల బల్లో తిరగడం మేము అందరం చూసాం. అప్పుడు నీ పరిస్థితి కూడా మాకు తెలుసు. ఈరోజు సంక్రాంతి ఉత్సవాల్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయిందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ పార్టీ ఉన్నప్పుడు కూడా సంక్రాంతి కోడి పందాలు జరిగినాయి. అప్పట్లో నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు వేసి మరి మహిళల పట్ల ఏ విధంగా నువ్వు వ్యవహరించావో ఈరోజు కూడా సెల్ ఫోన్లో కనపడతా ఉన్నాయి. ప్రజలు మర్చిపోరు. ప్రజలు మర్చిపోయినా ఫోన్లు మర్చిపోవు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని నువ్వు మాట్లాడాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ ఎయిర్పోర్ట్లు లేవని చెప్తున్నావు. సుదీర్ఘంగా అక్కడ ప్రయాణం చేయాలి, వేల మంది లక్షల మంది జనం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా నువ్వు లేకుండా మాట్లాడావంటే ఏ విధంగా మరి నిన్ను అర్థం చేసుకోవాలో మరి మాకు అర్థం కావట్లేదు. జనం వస్తేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది కూడా నీకు తెలియలేదు. ఇవాళ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నియోజకవర్గంలో ఎస్యాన్ అనేటువంటి ప్రాంతాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకి ఈ ఉత్సవాల ద్వారా పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఆనందరావు గారు. ఇవాళ మనం గర్వపడాలి. మన ప్రాంతానికి దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాల రీత్యా ఇంత పేరు వచ్చినందుకు మనం గర్వపడాలి. అది పోయి నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. డబ్బులు వసూలు చేశారు, రైతుల దగ్గర డబ్బులు పుచ్చుకున్నారు, కొంతమంది షాపుల దగ్గర డబ్బులు పుచ్చుకున్నారు అంటున్నావు. నువ్వు తెలివైన నాయకుడు అయితే నువ్వు విమర్శించడానికి నీ విమర్శ మీద నువ్వు స్టాండ్ అయి ఉంటే ఒక్కడిని తీసుకొచ్చి మైక్ ముందు పెట్టి మీడియా ముందు పెట్టి ఆనందరావు గారు నా దగ్గర డబ్బులు ఇచ్చుకున్నాను నువ్వు నిరూపించు, దాన్ని మేము కట్టుబడి ఉంటాం. అంతే తప్ప ఏదో నోటుకు వచ్చింది మాట్లాడాలి, ఎమ్మెల్సీ అయ్యాం కదా ఏమీ మాట్లాడకపోతే రాజశేఖర రెడ్డి పదవికైనా గురిగేస్తాడేమో అనే ఉద్దేశంతో మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇవాళ కూటమి నాయకత్వం అంతా కూడా ఎంతో అభిమానంతో ఎంతో ఆదరించి ఆనందరావు గారిని ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే గారికి ఏదో లాటరీలో ఈ పదవి రాలేదు, చాలా కష్టపడితే వచ్చింది. ఇవాళ అభివృద్ధి ఏంటనేది ఆనందరావు గారి హయాంలో 14, 19 మనం చూసాం. ఇవాళ 24, 29 మనం చూస్తూ ఉన్నాం, కనబడుతుంది. ఆ రోజు మీ మంత్రి ఉన్నాడు, ఆ రోజు నువ్వు ఉన్నావు.